బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగం ఇస్తామన్నారు, ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేశారు. అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మొహం చాటేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉద్యోగాల పేరుతో జరిగిన మోసం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మాజీ ఎంపీ పేరు చెప్పి ఆమె సెక్రటరీ కొమ్ముల చరణ్ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఓఎన్జీసీ, హెల్త్ కేర్తో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసినట్లుగా బాధితులు చెబుతూ ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాజోలు పోలీస్ స్టేషన్లో కుంచే శ్రీకాంత్, కొమ్ముల చరణ్, మారుబోయిన రాంబాబుపై కేసులు నమోదయ్యాయి. బాధితులు మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేయడంతో కోనసీమ జిల్లా మాజీ ప్రజాప్రతినిధుల పాత్రపైన పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఎక్స్ ఎంపీ గారు అయినటువంటి చింతా అనురాధ గారి ద్వారా మేము ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది నిరుద్యోగులు అందరూ కూడా డిగ్రీ క్వాలిఫై అయినటువంటి అందరూ అర్హత ఉన్నటువంటి వారే. అప్పుడు మేము జాబ్ కోసం వెయిటింగ్లో ఉంటే ఇలా ఓఎన్జీసీ పరంగా అప్పటి చింతా అనురాధ గారు ఒక్కొక్కరి క్యాండిడేట్ దగ్గర నుంచి 2-3 లక్షలు సహచరులైనటువంటి పిఏ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి దగ్గర క్యాండిడేట్ దగ్గర నుంచి 2-3 లక్షలు వసూలు చేయడం జరిగింది. ఎన్నోసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగాము. వెళ్ళి అప్పటి ఎంపీ అనురాధ గారి సమక్షంలో మాట్లాడడం జరిగింది. మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎటువంటి రెస్పాండ్ అనేది లేదు. అప్పుడు ప్రభుత్వంలో మొత్తం ఉన్నటువంటి వారందరూ వెళ్ళాము, రెస్పాండ్ లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇది కనుక సాల్వ్ కాకపోతే, సమస్య కనుక పరిష్కారం కాకపోతే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ అలాగే లోకేష్ దగ్గరికి కానీ వెళ్ళడం అనేది జరుగుతుంది. 2021లో చింతా అనురాధ గారు, అప్పటి ఎక్స్ ఎంపీ గారండి, చింతా అనురాధ గారు సమక్షంలో శ్రీకాంత్ ఉన్నారు కదండి, ఆయన పిఏ గారు, ఆయన స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మాకు జాబ్స్ ఉన్నాయి, మీకు ఎవరైనా ఉన్న ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు పెట్టుకోండి అని చెప్పేసి మాకు చెప్పారండి శ్రీకాంత్ గారు. సరే అండి, మా బీటెక్ మేమందరం బీటెక్ చేసామండి. మా ఫ్రెండ్స్ ఇంచుమించు 4-5 ఉన్నాము. అందరం కలిసి శ్రీకాంతం కలిస్తే మీరు అప్లై చేసుకోండి, కానీ జాబ్కి వచ్చి 2-3 లక్షలు అవుతుంది అని చెప్పేసి అన్నారు. అయిన తర్వాత సరే అని చెప్పేసి మేము ఒకసారి అంతా డబ్బులంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత మన చరణ్ అని చెప్పేసి ఆయన అనురాధ గారు పిఏ అండి, చరణ్ కప్ చెప్పారు. చరణ్ మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2-3 లక్షలు తీసుకున్నారండి. డబ్బులు తీసుకున్న తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత మాకు ఆర్డర్ ఇచ్చారండి. 2.5 సంవత్సరాల తర్వాత 2021లో డబ్బులు తీసుకుంటే 2023లో ఇచ్చారండి మాకు ఇది ఆర్డర్. మేము జాయిన్ అయిన 3 నెలల్లోనే ఎత్తేసారండి ఈ జాబు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ అని చెప్పేసి 3 నెలల్లోనే ఎత్తేసారు. మాకు కనీసం శాలరీస్ కూడా లేవు, మాకు ఏమి లేవు. మా చేత మటుకి ఏదో 1 రేషన్ 1 కార్డు ఆ పనులు ఈ పనులు మట్టి చేయించుకున్నారు. రైట్. స్మార్ట్ విలేజ్ పేరుతో జరిగిన మోసానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు మనకు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, మాజీ ప్రజాప్రతినిధుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసుల దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం ఏంటి? కోనసీమ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా మొత్తం అటు ఓఎన్జీసీ కానీ, గెయిన్ కానీ, ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి వాటిలో ఉద్యోగాలు, అదేవిధంగా హెల్త్ కేర్, స్మార్ట్ పేరుతో వీటన్నింటినీ డెవలప్ అవుతుంది. కాబట్టి దాదాపుగా అమలాపురం ఎంపీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నిరుద్యోగ యువత దగ్గర నుంచి భారీగా వసూలు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమలాపురం మాజీ దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి కొమ్ము చరణ్, అదేవిధంగా రాంబాబు, శ్రీకాంత్, ఈ ముగ్గురు ఈ డబ్బులు అయితే వసూలు చేశారు. దాదాపుగా 100 మంది దగ్గర లక్షల రూపాయలు, ఒక్కొక్కరి దగ్గర నుంచి 2-3 లక్షల రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే కట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా డబ్బులు తీసుకున్న 2 సంవత్సరాల వరకు కూడా ఎట్లాంటి అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు. అపాయింట్మెంట్ కేవలము 3 నెలలు మాత్రమే వాళ్ళని ఉద్యోగాల్లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళ లబోదీపం అంటున్నారు. ఎందుకంటే ఉద్యోగం వచ్చిందని ఆనందం కూడా మిగలలేదు. 3 నెలల కాలంలోనే ఉద్యోగం పోవడం, దానికి తోడు 2-3 లక్షల రూపాయలని నష్టపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తమకు న్యాయం చేయాలని అంబేద్కర్ కోనసీమలో ఉన్నటువంటి జిల్లాలో ముగ్గురు మీద కేసులు నమోదు చేశారు. కుంచె శ్రీకాంత్, కొమ్ముల చరణ్, అలాగే రాంబాబు పైన ముగ్గురిని ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం చరణ్ అయితే హైదరాబాద్ లో ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. మిగిలినటువంటి వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కాకపోతే పోలీసులకు సంబంధించి ఆ రాంబాబు, అదేవిధంగా
అదుపులో ఉన్నారనే సమాచారం అయితే ఉంది. అయితే దీంట్లో కీలకంగా ఉన్నటువంటి చరణ్ మాత్రం హైదరాబాద్ లో ఉన్నాడు. తనని గనక అదుపులోకి తీసుకుంటే ఈ స్కామ్ కు సంబంధించినటువంటి విషయం మొత్తం అంతా కూడా బయటపడే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఉంటే దాదాపుగా వందల సంఖ్యలో నిరుద్యోగులు అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 2-3 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బులు చరణ్ శ్రీకాంత్ దగ్గర ఉన్నాయా, లేదా ప్రస్తుతం మాజీ ఎంపీగా ఉన్నటువంటి చింతా అనురాధకి ఇచ్చారా, లేకపోతే మధ్యవర్తులు ఎవరు ఉన్నారో అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం జరపకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లకి ఫిర్యాదు చేస్తామని చెప్తారు. ఇప్పటికే గ్రీవెన్స్ లో నారా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో దీని మీద కేసు నమోదయ్యి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కటిగా మాజీ ప్రజాప్రతినిధులకు సంబంధించి చేసినటువంటి స్కామ్స్ అన్ని కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. నిరుద్యోగుల్ని ఉద్యోగాల పేరుతో మోసం చేశారు. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, ఆ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కోణంలోనే దాదాపు 43 మంది నిరుద్యోగులు దీని బారిన పడ్డారంటున్నారు. దీనికి సంబంధించి చింత అనురాధ నుంచి కానీ లేకపోతే ఇంకెవరి నుంచైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోంది, ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు దీనికి సంబంధించి? అంటే ఇప్పటి వరకు చింతా అనురాధ దీనిపైన ఏ విధమైనటువంటి స్పందన లేదు. కేవలం రాంబాబు, శ్రీకాంత్లు మాత్రమే పోలీసులు వాళ్ళ కోసం వెతుకుతున్నారు. పోలీసులు అదుపులో ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చరణ్ ని పట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇది కొంత సైలెంట్ గానే మొత్తం అంతా కూడా కేసును దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు కూడా అనురాధ మీద ఏ విధమైనటువంటి కేసు నమోదు చేయలేదు. శ్రీకాంత్, రాంబాబు, చరణ్ల మీద ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇచ్చే వివరాలను బట్టి మాజీ ఎంపీ అనురాధ మీద ఆ కేసు నమోదు చేస్తారా లేదనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రజాప్రతినిధులు ఈ విధంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో మేము ఎవరికి చెప్పుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువత బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమకు న్యాయం చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, చాలా మందికి మేము విజ్ఞప్తులు ఇచ్చాము, మాకు న్యాయం చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాము, ఎవరు కూడా న్యాయం చేయలేదు అంటున్నారు. ఇప్పుడు ఏ విధంగా దర్యాప్తు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? వాళ్ళు ఏం కోరుకున్నారు? బాధితులు అసలు ఏం కావాలంటున్నారు? ఎందుకంటే ఇవన్నీ కూడా ఫేక్ అని తెలిసిపోయింది. అంటే 2021లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి 2-3 లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. 2023 వరకు ఏ విధమైనటువంటి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత కేవలం 3 నెలల్లోనే ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు వాళ్ళు కోరుకునేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలని మాకు చెప్పారు. మేము బీటెక్ చదువుతున్నాం, డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళను, స్వాట్ విలేజ్ లో ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగం అనేసరికి ఆశపడి డబ్బులు కట్టాము, తిరిగి మాకు ఉద్యోగాలన్నా ఇప్పించండి, లేదా మా డబ్బులు మాకు తిరిగి ఇప్పించాలి. అవి ఈ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన చరణ్, రాంబాబు, శ్రీకాంత్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి అనురాధ, ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మీద కూడా విచారణ చేయాలనే డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలీసులు ఏ కోణంలో ఈ కేసును ముందుకు తీసుకెళ్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. బాధితులతో కూడా మాట్లాడారు. బాధితులందరూ కూడా ఎలా మోసపోయారంటే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ఏ రకంగా మోసపోయారు? ఇది ఫేక్ అయ్యి ఉంటది అని ఎక్కడ కూడా వాళ్ళకి డౌట్ రాలేదా? అంటే ఉద్యోగాల కల్పన అనేది సహజంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి వైఎన్జీసీలో నిత్యం కూడా రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. హెల్పర్స్ దగ్గర నుంచి కొన్ని ఉద్యోగాలు కంటిన్యూగా ప్రతి నెల కూడా ఉద్యోగాలు తీస్తూ ఉంటారు. అక్కడ ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి అనురాధ స్థానిక ఎంపీ, అమలాపురం ఎంపీ కావడం, మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లా మొత్తం అంతా కూడా ఒకే ఎంపీ నియోజకవర్గం కింద ఉన్నటువంటి నేపథ్యంలో ఉద్యోగాల కల్పన అనేది ఖచ్చితంగా జరుగుతుంది. గతంలో జరిగాయి కాబట్టి నిరుద్యోగ యువత, బీటెక్ చదివినటువంటి వాళ్ళు, డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, ఆ ఉద్యోగాలకి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేస్తున్నారు. ఖచ్చితంగా ఎంపీ నుంచి భరోసా వచ్చినటువంటి నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి శాలరీస్ తక్కువైనా కూడా వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే అది వాళ్ళు ఆ డబ్బులు కట్టిన తర్వాత మోసపోయామని తెలియడానికే దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే 2021లో డబ్బులు కట్టిన తర్వాత 2023లో వాళ్ళకి ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల పాటు ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో స్మార్ట్ విలేజ్ లో మొత్తం అంతా కూడా డెవలప్మెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కాబట్టి ఖచ్చితంగా మాకు మేలు భావించినటువంటి ఆ నిరుద్యోగ యువతకి 3 నెలల్లోనే ఇది ఒక స్కామ్, దీనిలో అన్యాయంగా తమ చేత డబ్బులు కట్టించుకుని మోసం చేశారు, మేము మోసపోయామని గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చేసేది లేక ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఈ స్కామ్ కు సంబంధించినటువంటి వివరాలన్నింటితోనూ మంత్రి నారా లోకేష్ దగ్గర గ్రీవెన్స్ అయితే వెళ్లి దీన్ని బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. నారా లోకేష్ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవడంతో పాటుగా యువతికి, నిరుద్యోగులైనటువంటి యువతికి అది న్యాయం చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సుమతి. రైట్ రాజు, థ్యాంక్ యూ సో మచ్. స్మార్ట్ విలేజ్ అంటూ ఓఎన్జీసీ, అలాగే హెల్త్ కేర్, వివిధ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాము, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటూ మోసం చేశారు. అయితే ప్రస్తుతం 3 మీద కేసు నమోదై ఉంది. ఆ 3ని కూడా అదుపులోకి తీసుకుని తమ డబ్బులు తమకు ఇప్పించాలి అంటూ నిరుద్యోగులు